అన్ని 5 స్టార్ ఇద్దరు 4 స్టార్ బాగుంటది లేరా. నువ్వు లవడాలో బనియన్ అంటే నేను కాండి కన్నది కదా కొంచెం ఇచ్చిలాగా అది వాష్ పడితే ఒకటి చూద్దామని నేను అంత ఏంది రోజు అయ్యి వస్తాను ఈ ఫీల్డ్ లో. సరే చూద్దాం ఏంటని క్వాలిటీ బాగుంది. జాకీగా ఏమనుకున్నా 560 అది మార్చిపోయినట్టు పోయింది జాకీ. అది మరీ సాఫ్ట్ కాదు. నాన్నకోరు కుక్క వచ్చింది ఆ జిమ్ముకు ఊపిరి చావుడు కుక్క వేసుకుంటే ఏం చేస్తా పోతే ఆడికి 4 గంటలు పోతాను ఒకసారి మీటింగ్ చూసే చదివే ప్రాబ్లం. ఈవినింగ్ వాకింగ్ చదివిన తర్వాత బాటిల్ ఎక్కువ మీరు బాటిల్ తేలేదు పోయిందిరా. గుడ్ రన్నింగ్ అక్షయ్ బ్రో నువ్వు బ్యాట్ పెట్టు. ఈ మనిషి బ్యాట్ పెట్టలే శవాగ్ అవుట్ అవుతాడే ఈ మనిషి. చెప్పు కేర్లే అని చెప్పు. వెనక్కి వచ్చా ఈ వాళ్ళకి పరిగెత్తకుండా వచ్చాడు. అట్లా అవుట్ అయినా ఒకసారి కీపర్కి వేస్తాను అని 3 రన్ నేను పోలే రన్నుకి. ఆ పక్క బ్యాట్స్మెన్ రా అన్నాడు. నా పక్క కేడు కదా నేను వెళ్ళిపోయి వెనకాల తిరుక్కుంటూ పోయినా. చూడలే నేను ఆ పక్క కీపర్ పట్టుకుని నాకు ఇసి అదే అది డైరెక్ట్ బ్రో. మన టీంలో ఒకరు ఇక్కడ నుంచి త్రో చేసిండు. అది బాల్ స్టెప్పులు పడి ఇట్లా పడి వికెట్లు తగ్గిండు. మనం గెలవాల్సిన మ్యాచ్ ఆ వికెట్ రన్అట్ అయ్యి ఓడిపోయాం. గుర్తుందే ఒకటే లాస్ట్ బాల్ కు 2-3 మ్యాచ్లు పోయినాం అనమాట. అయితే ఇక్కడ నుంచి త్రో చేసిండు ఓవర్కే వేసిండు మన టీంలో. అది లాస్ట్ వికెట్ కాదు. ఆ 2-3 పోయిన ఆటల్లో 3 ఎత్తులు నువ్వే ఉంటావు. నాన్ స్ట్రైక్ లో కానీ స్ట్రైక్ లో కానీ మాక్సిమం. ఒకటి అదే నేనున్నా ఒక దాంట్లో. ఈ పక్క సుబ్బు ఉన్నాడు. స్ట్రైక్ రాలే సుబ్బుకి. ఆ పక్క ఉన్నాడు ఆ పక్కే ఉన్నాడు సుబ్బు. అది ఒకటి. 2 సర్వేసు వచ్చి ఏమంటారు లాస్ట్ 4 కొట్టాలి. సర్వేస్ ఉన్నాడు. సుబ్బు లాస్ట్ ఓవర్ ఫినిష్ చేయాల మ్యాచ్ అంటాడు. అదొక ప్రాబ్లం. ఎంఎల్ తోని రూల్ ఒకటి ఉంది. సర్వేస్ ఆ రోజు మరి ఘోరం లేదు. 3 మ్యాచ్లు సర్వేస్. 7-2 ఒకటి ఆ పిహెచ్ గ్రౌండ్ గ్రాస్ గ్రౌండ్ గేమ్స్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో నువ్వే కదా విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో నేను కొడుతును. నువ్వు కొట్టాకు అని నన్ను నాశనం చేసినావు. కొట్టాకనేడు అవతల వాడు ఎవడో ఒకరిని దొడకొచ్చిండా. ఎవడో ధర్మగాని ఫ్రెండ్ నువ్వు వాడో దొడకొచ్చిండ్రా. వాడు తర్వాత ఓవర్ ఇచ్చితే ఒక్క బాల్ కొట్టలేకపోయా వాడు. 6 బాల్ 4 లేదు. ఒక బాల్ 3 లేదు. ఒక బాల్ కు కాదురా వాడు ఓవర్ అంతా బాల్ పిచ్చిపడి వస్తే టచ్ చేసుకోలేకపోయిండు. నేను కొడతా అంటే సుబ్బు కొట్టాకు నువ్వు వద్దు కొట్టాకు కొట్టా అనుకున్నాము. 4 బాల్ తినేసాడు లాస్ట్ లో అని. బాగా ఆడాడు అంతవరకు. అంతవరకు తీసుకొచ్చాడు బాగానే. ఆ రోజు అది గెలిచింటే నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేది. 5 వికెట్లు ఆ రోజు నాకే. నువ్వే చేసి కొట్టలేదు. సార్ ఆ రోజు నేనే సిగ్గు ఉండక్కర్లే మీకు. ఒక పార్టీ అయినా ఇయ్యనరా అంటే పార్టీలు ఇయ్యరు కానీ 150 కొట్టిండి ఇచ్చిండ. మ్యాచ్ గెలవాలి నీకు ఆ రోజు చెప్పినా. నేను 150 కొట్టి బయటికి పోతానే నువ్వు మ్యాచ్ గెలిపి పార్టీ ఇచ్చాను. నాకు తెలుసు అది ఓడిపోద్దని. 150 ఎందుకు వాళ్ళు ఆపోనెంట్స్ మంచి స్టార్ట్ ఇస్తారా అంటే కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్పినా పక్కా నువ్వు ఎవరినైనా అడుగు. గెలిచిన మ్యాచ్ 5 వికెట్లు తీసిన మ్యాచ్ మనం గెలిచినాం. అందుకు ఇచ్చిన పార్టీ ఓడిపోతే గెలిచిన ఓడిపోయి పార్టీ గెలిపించితే మ్యాచ్ పార్టీ ఇచ్చాను అని అంటే అట్లా గెలిపిద్దాము. వాడు అట్లా చూద్దామన్నాడు. సత్యంగా చూపిస్తాను నేను ప్రూఫ్ చూపిస్తాను. నేను అన్నీ గెలిపితే పక్క ఇస్తాను. చూద్దామని నువ్వు కాన్ఫిడెంట్ గా పార్టీ ఇచ్చాను చెప్పాలి. అంటే పార్టీ ఇచ్చా అంటే గెలిపించు చెప్పడం లేదు. నువ్వు అట్లా కెప్టెన్ నువ్వు అట్లా ఆలోచించొద్దా. నువ్వు మ్యాచ్ గెలిచే దానికి చూడాలి కానీ పార్టీ ఇచ్చే గెలిపిస్తాం. మరి నువ్వు పార్టీ గెలిపి అంటున్నావు. ఈయన కెప్టెన్ 150 కొట్టి పార్టీ అదే 150 నేను కొట్టే నెలంతా ఇస్తా.
ఇది ఎట్ట కొత్తదని విజయ్ టైం ఆసనం విజయ్ తర్వాత నువ్వు వెళ్ళినా ఆడు స్కోర్ మంచిగానే ఉంది. 2 వికెట్లు ఉన్నాయి. అట్లీస్ట్ ఇంకా నువ్వు రావాలి మనకి. సుబ్బు 82 బాల్స్ ఉన్నాయి. 100 టార్గెట్ పెట్టుకోండి ఫస్ట్. ఆడినా మొత్తం ఆడు గేమ్ ఆడు. 147 ఏ మధ్య ఆ రోజు అలా మ్యాచ్ గెలిచి పార్టీ ఇస్తా అని గెలిపించితే ఇచ్చా అన్నాడు. సత్య చూద్దాంలే అన్నాడు. ఇస్తానే అన్నా లేదు కావాలంటే నాగా అన్నాడు. వాడు పాపం అదే పనిగా వచ్చిండు అంత దూరం నుంచి మ్యాచ్ రా. నేను పార్టీ లేదని మ్యాచ్ అడిపిద్ది. పార్టీ ఇవ్వకపోతే ఇంకెందుకు మ్యాచ్ గెలిచడం? సరిపోయింది. 150 కొట్టి పార్టీ అంటే ప్లేయర్ ఫిట్ లేకపోతే కొత్త అప్లోడ్ చేసి పొద్దున్న యాప్ పని చేయలే. అదే వాళ్ళు గ్రూప్ లో పెట్టినప్పుడు నేను చెక్ చేసి ఎవరు స్కోరు రెస్పాండ్ కాలే. పొద్దున్నే వర్క్ అవ్వలే. చేయటప్పుడు అట్లా ఆడే స్టక్ అయిపోయింది యాప్. స్కోర్ అప్డేట్ లేదు. ఒక 2 అవర్స్ పైన ఉంది అట్లా. షాడో ఏమైంది ఈరోజు? అల్లాడ గెలుస్తారులే. ఓడిపోయినదా బెటాలియన్స్ ఈ రోజు గెలిచింటదే. మీరు పోందానా? ఎంఎస్బీలో ఆడతాను. అది మేము పోంది. అది ఈ రోజు గెలిచారు కదా మీరు. ఇదే వేరే ఊరు అంటే మాకు అది ఇంకా అబ్రాడ్. అది ఎక్కడ అదే అసలు ఎట్ట పోతున్నారు స్వామి మీరు? కొద్దిగా రాలేము. నేను ఆడింది 2 మ్యాచ్. రాలేము. నీకు అంత ఇంపార్టెంట్ ఉంటే మా కార్ లో ఏమన్నా అరేంజ్ చేసి వస్తాయండి. మాక్సిమం ఎలిటాక్స్ అడగాల్సింది. మ్యాచ్ కార్లో పోయినా, మళ్ళా మ్యాచ్ బండిలో పోయినా. అంటే ఇది కార్ నీకు వచ్చిరాలే. నేను ఇదే అనుకుంటాను. దిలీప్ అన్న మట్టి పోయినప్పుడు ఎత్తిపోతాను వ్యవహారం. కాదు, దీన్ని బట్టి ఏమర్థమైంది? మీరు ఊరక వాళ్ళ సొమ్ము తీసుకొని కార్లో డ్రైవింగ్ లో పోతే మీకు దేవుడు కూడా మీకు ఒప్పుకోవడం. వాళ్ళ సొమ్ము ఏం కాదబ్బా. కార్ పెట్రోల్ చేంజ్ చేస్తారా? ఏదో ఒకటి పెడతాను. మా సొమ్మే నా కార్లో పోయినా. నేను నీ కార్లో పోయినావా? వాడు వాళ్ళ కార్లో పోయినా అంటే నువ్వు కూడా దాంట్లో పోయినావేమని. ఏదో ఒకటి పెడతాను మేమట. ఊరికి ఏం పోము. తినేదానికో దానికో. నెక్స్ట్ వీక్ వీడు 2nd ఉంది కదా ఆడ సిలికాన్ లో. అయినా నెక్స్ట్ వీక్ మధ్యాహ్నం స్లాట్ లేదు. 2 ఫైనల్స్ ఉన్నాయి. ఏది నెక్స్ట్ వీక్ సాటర్డే ఉంది మనకు. అడిగిండు వీడు అవైలబిలిటీ. 2 గ్రౌండ్లు ఉన్నాయి కాబట్టి మేబీ ఒకదాని సాటర్డే అడిగినా నేను చెప్పిన. ఉదయాలు మధ్యాహ్నం వాళ్ళకి ఆడతానంటే నువ్వు వాళ్ళకి ఆడరా? నాకు నా టీం నీకు అవసరం లేదు. నాకు నా టీం ఉంది. నాకు మీరు ప్లేయర్లుగా నేను కన్సిడర్ చేయడం లే. నేను ఏమంటే మీరు వచ్చితే కాదని. ఇప్పుడు నేను పక్కన ఎందుకు కూర్చోనుండా ఓపెనింగ్ పోకుండా? అరే ఎప్పుడో ఒక రోజు వచ్చిందని. మొన్న 6 కొట్టిన కాన్ఫిడెన్స్ పెరిగింది. ఏది సత్య ఇల్లు బ్యాడ్మింటన్ చాట్ కాదు. మొన్న సత్య సెటిల్ ఆడే వాళ్ళని చూసిన మనూరులో అది ఆడుకుంటాం. సెటిల్ అదే షాట్. అది మచ్చా పరిగెత్తా ముందుకు పోయి బ్యాట్ తన్నాడు. షాట్ కంప్లీట్ కూడా కాదు. నువ్వు చూసినావా? బాల్ మిడిల్ తగిలి మంచి షాటే. అది ఆయత్తాడు ఆయన. కాదు దానికి తోడు అది ఆఫ్ సైడ్ 40 మీటర్లు 40 ఏడ పడింది అనుకుంటాడు. చెట్ల లోపల పడినారా? చెట్ల లోపల పడిందిరా. మొమెంటం స్పీడ్ ముందుకు పోయా కాబట్టి మిడిల్ అయితే బాగా లేదు. కాదు మొన్న సత్య శివ ఇద్దరు ఎట్లా అన్నారని. అసలు ఆడాలి. ఆడేదే కదా కావాలి. టీం ఎట్టుంది అనుకుంటాను. నాకు ఏమంటే మీరు మీకోసం ఛాన్సులు ఇచ్చానా అంతే. లేకంటే జస్ట్ ఫీల్డింగ్ కోసం మిమ్మల్ని తీసుకోవాలా. మాకు ఫీల్డింగ్ కి లేరు. ఏమంటారు సత్య? ఫీల్డింగ్ కి లేరు మాకు. సర్లే వద్దులైతే. ధైర్యం కొట్టింది అందుకే. మాకు ఫీల్డింగ్ ఎట్లా అవుతుందంటే క్యాచ్ టేకర్స్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరు ఒకటన్నా క్యాచ్ తీసుకుంటారు. సరే మళ్ళీ అయితే సరే మనిషికి 100 ఇచ్చంట వచ్చి ఫీల్డింగ్ చేసి ఏమంటావు? మంచిగా 100 ఇచ్చా ఫీల్డింగ్ మాత్రం చేసి వెళ్ళిపోండి. 100కు నా బండికి 250 పెట్రోల్ కొట్టించుకొని 30 కిలోమీటర్లు వచ్చి 30 ఓవర్లు మీకు నేను ఫీల్డ్ లో ఎంటర్టైన్ చేపిస్తానంటే ఏంది మామూలు విషయమా? ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఏమంటున్నా? పెట్రోల్ ఖర్చులకి తినే ఖర్చులకి 300 ఎక్కువ. ముగ్గురికి 300 కార్ వేసుకొస్తే 500.
సరే ఇంక మీరు ముగ్గురు వాడిని సాయి గారిని ముగ్గురే ఫీల్డింగ్ నలుగురు కావాలి కదా. ఒకరు 400 అప్పుడు నలుగురు రండి. బ్యాటింగ్ మాకేం వచ్చినప్పుడు ఆడతాం మేము. బ్యాటింగ్ నా టీం నాకు ఉంటది. బ్యాటింగ్ బౌలింగ్ ఓన్లీ ఫీల్డింగ్. అందుకే సాయి గారికి ఏం చెప్పిన తెలుసా, బెటాలియన్ ఓట్లేస్తంటే ఆడు బౌలర్ అని ఇవ్వకుండా నువ్వు బ్యాట్స్మెన్ ఓటేరా, ఆయన కావాల్స్తే ఎట్టా నువ్వు బౌలర్, నీకు బౌలింగ్ ఆయన ఎత్తుడు. ఆయన దిలీప్ అన్న కూడా అట్టే ఆడతాడు తెలివిగా, బౌలర్ అని ఓటేస్తాడు. ఆయన ప్రతి మ్యాచ్ బ్యాటింగ్ ఆడతాడు, 4th డౌన్ 5th డౌన్ కాదు. ఇప్పుడు ఆయనకు ₹1 మ్యాచ్ ఫీజు తీసుకోడు మళ్ళా తెలుసా దిలీప్. ఆ మ్యాచ్ ఫీజు మిగతా వాళ్ళ మీద తింటాడు కదా వాడేమో. వాడేం చేతి నుంచి పెట్టుకోడు కదా. ఇప్పుడు నాకు మొన్న 3 మ్యాచ్లు జరిగినాయి. 3 నా చేతిలో పర్లేదు పోయిందిలే. అంత నిలబడుకొని మర్చి గాలిలో పోయినాడు, ముందు పోతాను. హెలికాప్టర్ గాలికి బాల్ చెక్ చేయలేకపోతున్నాడు అంతే. నీదేమంటే విండు లేకపోతే నీకు యాక్చువల్ గా ముందర రావాల్సింది బాల్. గాలికి ఇట్లా పోతా ఉంది బాల్. ఆ గాలి మూమెంట్ అని వెళ్ళిపోతుంది అనుకున్నా నేను. ఎగిరేట్టుగా లేదు. వాడు ఆయుష్ గాని మాదిరి ఇట్లా పెట్టేవాడు. నేను అనుకున్నా ఆయుష్ గాడు ఇట్లా పడింది బాల్. ఇట్లా 2 చేతులు పెట్టినాడు వాడు. ఫస్ట్ ఇట్లా అనుకున్నాడు, ఇట్లా లాస్ట్ గిట్ట వచ్చి ఇట్లా కొట్టాడు. వాడు ఫీల్డింగ్ సుబ్బాట్ అన్న కొట్టాడు చూడు మన సింపుల్ క్యాచ్ నార్మల్ అలా స్లోర్ లోకి వస్తుంది. బాల్ పట్టక ముందు ఎగిరాను. ఇలా అన్నప్పుడు ఈ 2 చేతులు గ్యాప్ ఎక్కువ ఉంది, వచ్చి పడిపోయి బ్లడ్ వచ్చి అంతా. ఈ మధ్యనా మొన్న లెజెండ్స్ కొట్టాం కదా. మాకు ఈడ కూడా కాదు, చిన్న క్యాచ్ అది. సరదా పట్టాను. అండర్ 15 మా అనంతపూర్ డిస్టిక్ చిత్తూరుతో ఏదో ఆడుతున్నాం, నెల్లూరుతో. మావాడు ఓవర్ ఎక్సైట్మెంట్. బాల్ గాల్లో వేస్తేనే బాల్తో ఇట్లా చేతులు ఇట్లా అనుకుని అని ఉమా గారు తెలుసు కదా. వదిలిన నేను కూడా చూసినప్పుడు టెన్నిస్ బాల్ మనం ఆడే మ్యాచ్లు కాదు. కృష్ణాలు ఆడే మ్యాచ్లు అండర్ 15 లో మా కోచ్ గారు అండి, ఈ అబ్బా బాల్ పట్టేది నేర్చుకో ఫస్ట్ అని. ఈ మధ్య నువ్వు మొన్న ఎంఎస్బీలో ఒకసారి నీకు వచ్చింది స్పైడర్ మ్యాన్, నాకు నిన్న వచ్చింది, మళ్ళీ లాస్ట్ వీక్ లో ఎప్పుడో ఒకసారి వచ్చినా. ఈ మధ్య 2-3 వచ్చినాయి నాకు కూడా. ఎంఎస్బీలో వీన్ కాంట్రిబ్యూషన్ రావు క్యాచ్ పాపం. అది ఒక్కసారి మనకు మొన్న మనందరికంటే వీడే ఎక్కువ ఉరికింది పాపం. బాల్ పోయినాయి ఎక్కువ. దానికి తోడు మాయాంకి ఎనికి పోతే ఈ షూ వేసుకో నువ్వు ఎట్టనా కానీ ఫీల్డింగ్ లోపలికి వద్దు. బాగా ఫీల్డింగ్ కోసం అయితే చెప్పినా కదా 400 ఎక్స్ట్రా చార్జ్ చేస్తాడు. 400 నువ్వు 900 కొట్టు, 400 అప్లోని కొడతా. ఫీల్డింగ్ అంటాను ఒకటి మిస్ అయితే చూడు. రెండోసారి మిస్ అయితే లవ్లీ గుడ్ రన్నింగ్ అన్న. ప్లేట్ సుబ్బు కమ్ ఆన్. నేనుంటే కొంచెం టైం పడుతుంది ఇంకా బాగా పికప్ అవడం. మంచి గేమ్ ఆడుతున్నాడు ఆయన. అట్లా ఈ తాడే వాళ్ళు ఉంటే ఆ పక్కన ఇంకోరు ధైర్యం కొడతా ఉండదు, సింగల్ ఆడతారు. సెంధిల్ బ్రోకి అదే చెప్పిన. My job is like, give the single, take the single, give it to you guys. Over and out. But you played 3 shots was good there. Yeah, see, same shot. Last week also I got out the same way only. Because of pace variation, na, so sometimes it's... No, I would have, see, I don't know why I went like this. Just like, as you were saying, like, just like, play straight. I don't know when he went like this. Move forward and just glance. I don't know, I moved pretty much then. కీపర్ కాడికి పోయేటప్పుడు బ్యాట్ నువ్వు ఆ గ్యాప్ లో కొడతావు. అదే మళ్ళీ అంటే అట్లా కొట్టే పని లేదు. అవి మధ్యలో పడితే బాల్ వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరు మధ్యలో. ఆడ బాగా రోల్ అవుతుంది కూడా. దీని వరకు నేను ఎట్లున్నా తెలుసా, వాడు ఉదయ్ కొడుకుంటాడు. లవ్లీ లవ్లీ బాయ్, సూపర్ బాయ్. మోస్తాడు
ఉదయ్ కొడుకు అతను వాడికంటే సన్నగా ఉన్నాయి, వాడినంతా సన్నగా ఉన్నాయి. ఇంకా అంతేలే. నేను ఏది కొట్టేది లేదు అప్పుడు, ఉరికెత్తుకొచ్చి పేసేస్తాను రా వెళ్ళిపోతుంది వాళ్ళు. అంటేనే కాదు, మన పల్లెల్లో కూడా గేమ్ ఆడేది లెగ్ సైడ్ తీసేసి రైట్ అంతా ఆఫ్ అది సైడ్ మనకి లేదులే, మన సైడ్ అంతా లెగ్ సైడ్ మూమెంటే. అసలు ఇప్పుడు కూడా చూడు పల్లెల్లో హాఫ్ వికెట్ మీద నిలబడుకొని అక్రాస్ గా ఇట్లా లెగ్ సైడ్ ఫైనల్ లెగ్ ప్లే For me, like, completely different direction, right? For me, like playing leg side is like a little bit difficult. నేను 5th క్లాస్ ఉన్నాను, కార్బాల్ టోర్నమెంట్. Shot, boy! Nice shot, lovely, good shot. Hey, boy! Nice shot, boy! 11 మంది అంటే కీపర్ బౌలర్ కాకుండా మిగతా 8 మంది నేను నిలబెట్టాను. లెగ్ సైడ్ ఒకటే ఒక ఫీల్డర్. నేను అసలు ఇది ఆడేకి రా, అప్పుడు నేను ఆడేవాడినే కాదు. నేను అప్పుడు అందుకే నువ్వు హాఫ్ కట్టర్స్ బాగా ఆడేది. ఇప్పుడు ఎక్కువ ఇది ఆడుతున్నా, నేను స్వీప్లు ఎక్కువ ఆడుతున్నా. ఇంకా ఇంతకుముందు స్టిల్ నువ్వు పిచ్ బాల్స్ వస్తే When I feel right, I feel like, it's something that's like, someone is holding me here. I cannot play that shot. షాట్ వస్తే నేను ఆటోమేటిక్గా నా బ్యాక్ ఫుట్ వెళ్ళిపోతుంది. అదే కొన్నిసార్లు మైనస్, ఎందుకంటే బౌన్స్ కరెక్ట్ ఉంటే బాగుంటుంది. అది అనివన్ బౌన్స్ అనుకో, నువ్వు బ్యాక్ ఫుట్ పోతావు, పాలేమో లోపల దొరికిపోతావు. 43 రన్స్ కావాలి ఇంకా 7,000కి. నెక్స్ట్ వీక్ I need 43 runs for 7,000. 7,000. నా బాన్రా You would have completed and came to ఎన్ని మ్యాచ్ అండి కూడా 90 innings. మ్యాచ్ లేదు. మ్యాచ్ కూడా అంటే 299. Oh, any match you played, like, you played the batting also. Even if you won't come, last match you came. You didn't play right. They have added you in the squad. It comes also under your match. That's the problem. If they added you in the squad means Then it will be like, it will show in the matches, not the innings. But that's what I Innings will be different. అది ఇంకా రిజల్ట్ ఇచ్చేసింది. వాళ్ళకి స్కోర్ మీద 0 runs. మేమే చెప్పినా వేసుకోమని అవసరం లేదు. అది ఎట్లా that's the problem. Sometimes people will add on. Legends are legends, లెజెండ్స్ స్మాష్ సిక్స్ Only innings we have to ఆడ consider. మా ఆల్రెడీ ఫస్ట్ సాయంత్రం టాప్ లో ఉండిందిరా మాది 1.91 మాది. Oh my goodness. ఫస్ట్ మ్యాచ్ తెలుసా, I think first time, like, లీగ్ మ్యాచ్ లో 4-5. 5 మ్యాచ్లు. ఫస్ట్ మ్యాచ్ మేము ఈజీ కొట్టేసిన ఆ రోజు కూడా. ఈయన బ్యాటింగ్ రాలేదు ఎవరికి అని అదే పనిగా లేట్ 10 ఓవర్లు ఎక్స్ట్రా, 8 ఓవర్లు ఎక్స్ట్రా రెండో మ్యాచ్ కదా నిన్న జరిగింది. నిన్న జరిగింది రెండో మ్యాచ్. ఫస్ట్ 400 అదే కదా. అది కాదు ఇది హంగ్రీ చీతాస్ అని ఒకసారి మనం వర్షం పడి ఆగిపోయాడు. ఆ రోజు రాము అని వాడు బౌలింగ్ ఓకే బౌలింగ్ ఐ థింక్ ఫస్ట్ టైం we played actually at the time Subbu's team he was Yes, playing. they both are on the same team. Cancel match. Shot, boy. Oh, fielder is there. But that guy he will keep fielder. నువ్వు ఆ రోజు 12 ఓవర్లు 120 వెయిట్ చేసి బాల్ పోయిందిలే అనుకున్నా. కొట్టాల్సింది 166, 43 కొట్టాలంటే హరిగాడు ఎప్పుడన్నా ఏం రా అంటే 30 ఓవర్లు ఫీలింగ్ చేసినామన్నా అంటారు. 100 పోతుందా అంటే ఎంతమైనా నీకు 20 ఓవర్లో అయిపోతాను మ్యాచ్. Shot, boy. గుడ్ షాట్ సుబ్బు. ఫుట్ వర్క్ బాగా తీసుకుంటాను. డైరెక్ట్ ఫుల్ టాస్. వన్ అవే తీసుకుని బాల్ మీద నువ్వు వస్తాడు అనుకోలేండి నీ బాల్కి నాకు వెయిట్ చేస్తాడు వన్ బాల్ మీద కాదు. పోతే నో ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ తెలుసా? కీపర్ చూడు హ్యాండ్ నిల్చున్నాడు, స్టంప్ అవుట్ చేసే ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు వచ్చాడు యాడ్ వచ్చిన ఎంత దూరం ఉన్నాడు చూడు. బాల్ అది ఊరికి నిల్చున్నాడు. లేట్ తీసుకోలేడు బాల్, చాలా ఎన్నుకుంటున్నాడు తను. అదేనే అనేది అయ్యి అయితే తీసి లాగి ఆడి గ్రౌండ్ పోతాయి. అడైతే ఈసారి నుంచి ఇంకా మీకు మధ్యలో నేను ప్లాన్ చేయాలి. అంటే అట్ట కష్టం నువ్వు అట్ట స్పిన్ కొడతాం ఎప్పుడు పేస్ కి బాల్ బాగా అయ్యేది. బాల్ తర్వాత స్పిన్నర్ కనబడితేనే కొడతావులే. పోవడం స్పిన్నర్ వినాం డైరెక్ట్ కొట్టాలంటే మనం కొట్టేకి వెళ్ళిపోతాం, ఫస్ట్ లోనే అవుట్ అవుతాం. బాల్ దొరకదు కూడా మనకు. వాళ్ళు ఎంత పే చేస్తే బాల్ మిడిల్ అవుతుంది, బౌండరీ వెళ్ళక్కర్లేదు. చూడు నీకు డిఫెన్స్ ఆడతావు, బాల్ మిడిల్ కట్టు నాకు అన్న ఫ్రెండ్ ఆ బాల్ మిడిల్ అయితే. కానీ మీరు అంత దాకా ఆడితే కదా ఎవరన్నా నేను చెప్తానే ఉన్నా ఆడతా స్టార్ట్ రావాలి. ఫస్ట్ జాబ్ ఓపెనర్స్ ఎప్పుడైనా స్టార్ట్ రావాలి. మైల్ స్టోన్స్ ఇంపార్టెంట్. స్కోర్ మంచిగా ఉంది ఈరోజు. 8 ఓవర్లకి 100 ఇచ్చేస్తున్నాడు, ప్రతి రోజు ఇస్తున్నాడు. మేము ఆడిన మ్యాచ్ మాక్సిమం ప్రతి చోట స్టార్ట్ అట్లీస్ట్ 5 ఓవర్లైనా ఆడతాను ఇద్దరం.
రన్ వస్తుంది. ఈ మధ్యన అబ్జర్వ్ చేస్తే ఈవెన్ మన టీం అయినా మీరు లేకపోయినప్పుడు కూడా ఎప్పుడు అంత తక్కువ స్కోర్ కి అయితే కొలాప్స్ కావడం లేదు. ఇంతకుముందు అయితే బిగినింగ్ లో 15 overs 16 overs కి ఆల్అౌట్ అయిపోయేవాళ్ళం. 90 నువ్వు రావాలి సుబ్బు వస్తాడులే. Good running, boys. బ్యాట్ పెట్టలే, గాలిలో అట్టడిపోయిండు. Good running, boys. చూసిండు అదో షార్ట్ రన్, నేను చెప్పలే వాడు అదే పడికి చూస్తా లే తనకి బ్యాట్ చేతిలో మిస్ అయింది, ఊరకట్ట గాలిలో అట్టడిపోయిండు. సుబ్బా వాటర్ కావాలి. గాలిలో అట్టడిపోయిండు బ్యాట్. రన్నింగ్ కొంచెం ప్యాడ్స్ ఇబ్బంది పడతా ఉండాలి, వాటి కావాలి. కొత్త కదా అంటే మనం టెన్నిస్ బాల్ ఆడేది. ప్లేడ్ బట్ పర్లేదు, బాల్ వాచ్ చేస్తాడు బాగా. వాచ్ చేసి ఆడుతున్నాను. ఇంగ్లీష్ బాల్ అయినా గేమ్ అలా ప్రాపర్గా ఆడతాను. నేను ఎప్పుడు 2012లో ఆపింది, మళ్ళీ 2023లో స్టార్ట్ చేసిన. నువ్వు 2012 దాకా ఆడినావుగా. అదే అప్పుడు 2012 వరకు ఆడినా. అసలు బెంగళూరులో నేను ఒక్క మ్యాచ్ ఆడలే టెన్నిస్ బాల్, ఒక్క మ్యాచ్. బెంగళూరులో నువ్వు వచ్చానే తీసుకొచ్చింది లేదా? ఇప్పుడు మిస్ అయితే పో. క్రాంతి చూసుకో. మీరు ఎందుకు ఇవి కొన్నాడు షూ సాయి గారిని? ఇవి పోతాయి ఇవి. అది అంత ఊరికి పోతాయి ల్యాండింగ్ అప్పుడు వాడు బౌలర్. అదే గ్రిప్ ఫ్లిప్కార్ట్ లో తక్కువ ప్రైస్ వస్తాడు, అందుకే పెట్టిండ్రు మీరంతా. ఎంత నేను కొందామంటే ఎందుకు లేదు ఇంటి పైన మనవంటి మేలు సత్యటి బాగున్నాయి. నవి ఇది ఊడిపోతున్నాయిరా. అది కూడా తక్కువ ప్రైజ్. ఎంత 1300 1400. 2K పైన ఫ్లిప్కార్ట్ లో ఆఫర్ అది. నివియాలో చాలా బ్రాండ్ చాలా ఉన్నాయి. మోడల్ చెప్పది నేను చూసిన. ఈ గ్రిప్ రాలే నువ్వు 1200 ఇది ముందర బ్రేసబుల్ కూడా ఇచ్చాను. నీకు ఇది లేదు చూడు, ఇటో ఇట్లాంటివి ముందు నీకు 1400 ఉండేదంటే. డిఎస్సిటీ కూడా ఉన్నాయి చూడు. ఇటు 3 ఆటలు బకెట్ లో వేసి నీట్ గా 5 మినిట్ దోముతా. 9 లంజన్ అన్నట్టు ఆడతా నేను. ఇటు లంజా దాని పేరు అట్టే వాడతా. ఇటును ఎంత సూపర్ ఉన్నాయంటే ఎట్ట నేను ఇంటికా నుంచి వేసుకోవస్తా. నేను క్యారీ కూడా తీయను. బైక్ లో వర్షాలకు తడుస్తాయి, బట్టలు తోమినట్టు. ఇప్పటికి 3-4 గంటలు ఈజీగా తోమినా. బాగుంటాయి. ఇంకా మంచిగా కావాలంటే దీంట్లో 4K పెడితే బ్రేతబుల్ ఫుల్ నగరంగా సెట్ ఉండే. ఏమంటే ఈ గ్రౌండ్ లకు పాడైపోతాయి. నువ్వు అవి తీసుకోరా మీరు. వాళ్ళు సందులో దూరిపోయిందిరా. ఇప్పుడు ప్రభాకర్ గారు కుక్కడు వచ్చేట్టున్నాడు అని. ఇప్పుడు స్పైక్స్ ఉన్నాయి కదా, ఐరన్ స్పైక్స్. ఎందుకంటే బౌలర్ అయితే ఇట్లాంటి గ్రౌండ్ ఆడేదాన్ని లోపల కుషన్ బాగుంటది. ఎందుకంటే హార్డ్ ఉంటదా. నిన్న నాకు ఏం కాలేదు అనుకుంటా. నైట్ అడుగు పెట్టలేకపోయినా వాటి లోపల పైన నరాలు వాచి ఉండేవి. ఏమైంది నాకేం కాలేదు. చూసినాక రాత్రంతా అది ఆయింట్మెంట్ పూసారు అని చెప్పి కుషన్ అంతా బాగుంది. సాఫ్ట్ కుషన్ ఉండాలి. కింద ఊటిపోతాయి కానీ బాత నొప్పి వచ్చింది. గ్రౌండ్ లో ఇంజరీలు ఎక్కువ. ఈ బాల్ 1 over and then stopped. Still he has given only 6 runs. 6? Hey, no, that 4 and then he gave only 2, 6 runs. ఆటలు పడిందే అన్ని కూడా ఆడతాను అంతే. అతను ఈడే కెప్టెన్. ప్లేడ్ బ్రో, లవ్లీ. Well played bro. Good one boy. అట్లా ఇది మొన్న ఇదే మిస్ అయింది. స్కోర్ ఫస్ట్ బాగా వచ్చింది, మధ్యలో కొలాప్స్ అయింది. మళ్ళీ ఈ నుంచి ఎనికి తట్టుకుంటా అంటే మిస్ కాకూడదు. అది రీడ్ చేసి కొంచెమైనా మరి ఇప్పుడు ఫస్ట్ ఓపెనర్ కొట్టినట్టు 10-12 కాకపోయినా ఓవర్ 6-7